శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. టీటీడీలో ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ వినాల్సి వస్తుంది సార్. ఇప్పుడు మనకి ప్రీవియస్ తీసుకున్నట్టయితే కల్తీ నెయ్యి, పరకామన్ చోరీ, తర్వాత వస్త్రాల కొనుగోలు ఒకటి, వీటన్నిటిపైన దర్యాప్తు జరుగుతూనే ఉంది. రీసెంట్గా శ్రీ గోవిందరాజు స్వామి ఆలయంలో కూడా ఆ గోపురానికి సంబంధించి ఈ 50 కేజీల బంగారం దాంట్లో గోల్మాల్ జరిగిందని చెప్పేసి వార్తలు వినపడ్డాయి. సో అసలు ఏంటి అక్కడ ఆ దేవుడు అనుకుంటున్నారా, లేకపోతే వ్యాపార కేంద్రం అనుకుంటున్నారా? ఇన్ని అపచారాలు ఏంటండి? అంటే అంజీ గారు, ఇప్పుడు దేవుడి దగ్గర దేవాలయం పవిత్రత కాపాడాలి అంటే ప్రాథమికంగా కావాల్సింది ఏంటంటే మనకి భక్తి, ఆ దేవుడి పట్ల నమ్మకం, భక్తి. ఈ భగవంతుడు నిజంగా భగవంతుడు, ఈయన ఉన్నాడు, మనం తప్పుడు పనులు చేస్తే మనల్ని చూస్తాడు, మనకి శిక్ష వేస్తాడు అనేటువంటి ఒక భయం, ఆయన మీద భక్తి. ఈ రెండు ఉన్నప్పుడు ఇలాంటి అరాచకాలు జరగవు. నేను 3 తరాల నుంచి క్రిస్టియన్ అని బైబుల్ పట్టుకొని తిరిగేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నప్పుడే ఈ దేవాలయాల పవిత్రత దెబ్బతింటుందనేటువంటిది మనలాంటి వాళ్ళందరికీ తెలుసు. కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు కూడా తప్పక ఆయన ఈ హిందువుల ఓట్లు ఎక్కడ పోతాయో అనుకున్నారు, కానీ వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ క్రిస్టియన్స్ లో మీరు చూడండి అంజి గారు, బొట్టు మామూలుగా పెడితే కూడా ఈ పాస్టర్లు అందరూ ఆ మొహాన్ని ఉన్న ఆడవాళ్ళ మొహం ఉన్న బొట్టు దుచ్చేస్తూ ఉంటారు. తర్వాత ప్రసాదాలు ఏమన్నా పెట్టినా కానీ మేము తినమని చెప్పేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు, ఎందుకంటే మా ప్రభువు కోపం వస్తుంది అనేటువంటి. సో బ్రహ్మోత్సవాల టైంలో ఎప్పుడు జరిగినా సరే ఒంటరిగా వెళ్ళి ఆ పట్టు వస్త్రాలు సమర్పించడం మనం చూసామండి. శాస్త్రం ఏం చెప్తుంది? భార్య ఉండగా దంపతులుగా వెళ్ళి ఇవ్వాలనేటువంటిది హిందూ సాంప్రదాయం ఉన్నప్పుడు అవి పాటించినటువంటి వ్యక్తి, నేను ముఖ్యమంత్రిని కాబట్టి నేనేం చేసినా చెల్లుతుంది అనేటువంటి ఒక అహంకార పూర్తి ధోరణిలో అన్యమతస్తులు అక్కడికి వెళ్తే సంతకం చేయాలనేటువంటి ఆ యొక్క నియమాన్ని కూడా పాటించకుండా చేసినటువంటి వీళ్ళ నుంచి మనం అవన్నీ ఆశించడం అంటే ఏంటంటే మనం అత్యాశ పడుతున్నట్టే అంజీ గారు. రాజశేఖర రెడ్డి గారు ఎంతవరకు చేశారనేటువంటిది పక్కన పెడితే 7 కొండలు అనేటువంటిది అవసరమా అనేటువంటి మాట ఆయన ఉన్నప్పుడు బయటికి వచ్చింది. దాని మీద ఏవో కొన్ని ప్రయత్నాలు జరిగినవని, దాని మూలన ఏదో జరిగింది అనేటువంటిది అది మనందరం విన్నాం. కాబట్టి వీళ్ళకి ప్రసాదం పట్ల ఒక పవిత్రమైనటువంటి పదార్థం అనేటువంటి భావన లేదు. ఆ పైన ఉన్నటువంటి బంగారం పట్ల కానివ్వండి, గోపురం అయితేవి ఇంకోటి అయితేనే ఎక్కడ దొరికితే అక్కడ తినటానికి కొన్ని 100 కోట్ల రూపాయలు, 100 కోట్ల పైన స్కామ్ జరిగితే 9 నోట్లే చిన్న దొంగతనం అనేటువంటి మాట ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, లేకపోతే ఇప్పటి ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నాడు అంటే ఏంటంటే ఆ దైవం పట్ల, హిందూ ధర్మం పట్ల, సనాతన ధర్మం పట్ల ఎంత చులకన భావం ఉందనేటువంటిది మనకు అర్థమవుతుంది అంజీ గారు. యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఇతను ఇలా మాట్లాడుతుంటే అప్పుడు ఉన్నటువంటి కొడాలి నాని మిగతా వాళ్ళందరూ ఆ అంతర్వేదిలో రథం తగలబడ్డప్పుడు, రామతీర్థంలో రాముడి తల తీసేసినప్పుడు, అమ్మవారి టెంపుల్లో ఆ సింహం, వెండి సింహం పోయినప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటలు ఏంటండి? ఏమైంది? చెయ్యి ఇరిగింది, కొత్త విగ్రహం చేయిస్తాం, రథం కాలిపోయింది, కొత్తగా ఇది చేస్తాం, ఏమి వెండి సింహం అమ్మేసి మేడలు మిద్దెలు కడతాడా? ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడినటువంటి అనుచరులను పెట్టుకొని రాజ్యం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇంతకు మించి మనం ఆశించలేమండి. నేను మొట్టమొదట బిఆర్ నాయుడు గారు చైర్మన్ అవ్వగానే మీ ఇంటర్వ్యూలోనే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళందరూ ఎందుకు భయపడుతున్నారు అంటే ఎలాంటి అధికారం లేకుండా, లేకపోతే అధికారుల అండర్ లేకుండానే ఈ మీడియా ఏదైతే ఉందో అనేకమైనటువంటి జరిగే దారుణాలు బయట పెట్టారు. సాక్షాత్తు ఒక ఛానల్ అధిపతి అక్కడ చైర్మన్ అయిన తర్వాత, అక్కడ ఉన్న ప్రతి రికార్డుకి అతనికి యాక్సెస్ వచ్చిన తర్వాత ఇలాంటి అనేకమైనటువంటి కుంభకోణాలు బయటపడేటువంటి అవకాశం ఉందని బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన రోజునే మనం మాట్లాడుతున్నాం. అది ఇవాళ నిజమవుతుంది చూడండి. ప్రతి చోట, ఈవెన్ లాస్ట్ ఇయర్ వైకుంఠ ద్వార దర్శనం అప్పుడు కూడా తొక్కిస్తలాట్లో కూడా కుట్రకోణం ఉందంటే వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి అక్కడ ఆఫీసరు ఒక్కసారిగా తలుపులు తీయటం అనేటువంటి దాని వెనకాల కూడా కుట్రకోణం ఉంది. తర్వాత
శనీశ్వరుడు విగ్రహాన్ని విష్ణుమూర్తి విగ్రహం అని చెప్పేసి అని కరుణాకర్ రెడ్డి చేసినటువంటి యాగి, వందలాపోయిని అనేటువంటి చేసినటువంటి యాగి అంతా చూస్తుంటే ఏంటంటే తిరుమల మీద ముఖ్యంగా నిన్నేదో ఒక సినిమా అక్కట్టు అని ఒక సినిమా మనందరం చూసాం. దాంట్లో ఫస్ట్ స్టార్టింగ్ లోనే అతను ఏమంటాడంటే, ఈ భారతదేశాన్ని గెలవాలి అంటే ఏంటంటే భారతీయులందరూ కూడా భగవంతుడు ఉన్నాడని బలంగా నమ్మి వాళ్ళ కష్టాన్ని సుఖాన్ని అంతా కూడా ఆయన మీదే వేసి భరోసాగా ఉంటారు వీళ్ళు. కాబట్టి దేవుడు రక్షించడానికి రాడు, లేదా దేవుడు తనను తానే కాపాడుకోలేడు, ప్రజల్ని రక్షించలేడు అనేటువంటి ఒక నమ్మకాన్ని ప్రజల్లో కలిగిస్తే అది ఆటోమేటిక్ గా ఈ దేశం నాశనం అయిపోతుంది అనేటువంటి డైలాగు ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే రాశాడేమో అనిపిస్తుంది. తిరుమలలో ఈ రకరకాల అనాచారాలు చేసేస్తే తనని ఇన్ని అనాచారాలు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నటువంటి దేవుడి యొక్క దైవత్వం మీదే అనుమానం తీసుకురావడానికి జరిగిన ప్రయత్నంగా నేను భావిస్తున్నాను. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ ఉన్నది కలియుగ దైవం అనేటువంటి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన శిక్ష వేయటం అనేటువంటిది మొదలు పెడితే ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ నాన్నగారికి ఆల్రెడీ అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సంవత్సరంన్నర నుంచి అతను పిచ్చెక్కినట్టుగా మాట్లాడుతున్నటువంటి మాటలు, చేస్తున్నటువంటి చేష్టలన్నీ ఏంటంటే వెంకటేశ్వర స్వామి పట్ల అతను చేసినటువంటి అపచారం. వీటన్నిటికంటే హైలైట్ గా ఆయన చేసిన చివరి దారుణం ఏంటంటే తిరుమలకి వెళ్లకుండా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి హిందువుల ఓట్లు ఆకట్టుకోవడానికి సొంత ఇంట్లో వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ వేయించుకొని చేసినటువంటి ప్రహసనం నిఖార్సైన హిందువులందరికీ కూడా ఇతని మీద అసహ్యం కలిగిస్తుంది. భక్తుడి దగ్గరికి భగవంతుడి దగ్గరికి భక్తుడు వెళ్తాడా, లేకపోతే భక్తుడిలాగా నటించేటువంటి ఆషాఢ బూత్ దగ్గరికి వెంకటేశ్వర స్వామిని తెచ్చుకొని సెట్ వేసుకుంటారా? దీనికి పనికి మాలినాడు ఒకడు ఎవరైతే ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని గారు, మీకు తెలిసి ఇలాంటి పదాలు నేను వాడిను సహజంగా. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాడి విషయంలో ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ టెంపుల్ వేయాలి సెట్టింగ్ అనేటువంటి ఐడియా దౌర్భాగ్యుడు. ఇవాళ ఏమైంది? ఎక్కడున్నాడండి ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి? అంటే దైవంతో పెట్టుకుంటే, వెంకటేశ్వర స్వామితో ఆటలాడితే మీరు నిలువు నామాలు ఎన్ని నామాలు పెట్టుకున్నా కానీ, దొంగ స్వామి వేషాలు ఎన్ని వేసినా కానీ ఆయన చేయాల్సినటువంటి తీసుకోవాల్సిన చర్య తీసుకుంటాడు, పడాల్సిన శిక్ష పడుతుంది. ఇవాళ హెవెన్ అండ్ ఎర్త్ ప్రయత్నం చేసి కింద నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ ఎందుకు రావట్లేదండి మిగతా వాళ్ళందరికీ వచ్చిన? అతను చేసిన పాపం. జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తూ అతను చేసిన ప్రతి వెధవ పనికి తానా అంటే తందానా అనేటువంటి తాళం వేసినందుకే ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుభవిస్తున్నాడు. అలాగే మిగతా వాడు ఇలాంటి తప్పుడు పనులకు సహకరించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం. కాబట్టి ఇలా మన ఈ గుడికే కాదు, తర్వాత అనేకమైనటువంటి దగ్గర వాళ్ళు చేసినటువంటి దారుణాలు, చేసినటువంటి దోపిడీ, గోవిందరాజు స్వామి గుడి అనేది కాకుండా మిగతా వాటిల్లో కూడా చాలా బయటపడేటువంటి అవకాశం ఉందండి. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి అన్నిటినీ కూడా సమూలంగా ప్రక్షాళన చేయకపోతే వీళ్ళు నాటినటువంటి విష బీజాలు అక్కడక్కడ స్లీపర్ సెల్స్ లాగా ఇంకా దేవస్థానంలో చేస్తూనే ఉన్నారు దుర్యోగాలు. తెలిసి తెలియకుండా ఇలాంటి వాళ్ళకి సహకరిస్తూనే ఉన్నారు. కాబట్టి బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాటన్నిటిని, చీడ పురుగులన్నింటినీ వేరేస్తే కానీ సంపూర్ణ ప్రక్షాళన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం, ప్రక్షాళన చేయటం అనేటువంటిది నేను తిరుమల నుంచే ప్రారంభిస్తున్నాను అన్నాడు. ఆ మాట ఉత్తి మాట కాదు, నిజము అని తేలాలి అంటే చంద్రబాబు నాయుడు గారు సరైనటువంటి చర్యలు తీసుకొని వీటన్నిటిని అరికట్టాలండి. వాళ్ళకి ఉచ్చం నీచం అనేది లేకుండా చేసినటువంటి వాటన్నిటిని కూడా బయటపెట్టి ప్రజల ముందు దోషం చేయాల్సినటువంటి అవసరం ఉందండి.